हरिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर CVV। థ్యాంక్ యూ. అట్లాగే నిన్న మనం డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి దాని గురించి చెప్పుకోదలిచాము. వాట్ ఈస్ ఏ డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ వాట్ ఈస్ ఏ డైనమిక్ పవర్? అంటే మనం ఏం చెప్పుకున్నామంటే డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ వలన జబ్బులు వస్తాయి అని చెప్పాం. అసలు ఈ డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, ఇది ఈ బ్రహ్మ పదార్థం ఏమిటి అనేది కూడా మనకి తెలియాల్సి ఉందన్నమాట. దానికి ఆనిమన్ గారు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే సరిపోతుంది. అవర్ ఎర్త్ బై వర్చ్యూ ఆఫ్ ఏ హిడెన్ ఇన్విజిబుల్ ఎనర్జీ. దేనివల్ల మన యొక్క భూమి చుట్టూ ఉన్నటువంటి చంద్రుడిని తిప్పుకుంటూ ఉంటుంది అనమాట. భూమికి శాటిలైట్ చంద్రుడు అనమాట. కనుక ఈ చంద్రుడిని 28 రోజులు చిల్లర, అంటే కొన్ని అవర్స్ తేడా ఉంటుంది. 28 రోజులైతే ఖచ్చితంగా ఉంటుంది. కనుక 28 days అనేటువంటిది భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటువంటి కాలం అన్నమాట. కనుక ఈ 28 రోజులు ఏ శక్తి వలన భూమి తన చుట్టూ చంద్రుడిని తిప్పుకుంటుంది? భూమి ఏమన్నా, చంద్రుడికి భూమికి ఏమన్నా తాడు లాంటిది ఏమన్నా ఉన్నదా? లేదే. అయస్కాంతం శక్తి ఉంటుంది, అది కరెక్టే. కానీ ఒక తాడు లాంటిది ఫిజికల్ మ్యాటర్ అనేటువంటిది రెండింటినీ కలిపి ఉంచేటువంటిది ఏది కూడా లేదు. దాన్ని డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. కనుక దాన్ని హిడెన్ ఎనర్జీ, హిడెన్ ఇన్విజిబుల్ ఎనర్జీ. ఆ భూమి అనేటువంటిది చంద్రుణ్ణి హిడెన్ ఇన్విజిబుల్ ఎనర్జీ అంటే అంతర్గతంగా దాగి ఉన్నటువంటి అదృశ్యమైనటువంటి, ఇన్విజిబుల్ అంటే అదృశ్యమైనటువంటి శక్తి వలన తన చుట్టూ తిప్పుకుంటుంది. అలాగే సూర్యుడు కూడా భూమిని, మిగిలిన గ్రహాలను కూడా ఏకకాలంలో తిప్పుకుంటున్నాడు. భూమి ఒక్క చంద్రుడినే తిప్పుకుంటుంది, కానీ సూర్యుడు ఈ 7 గ్రహాలని కూడా తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటాడు. దేని వలన తిప్పుకుంటున్నాడు అంటే హిడెన్ ఇన్విజిబుల్ ఎనర్జీ. వాటికి ఫిజికల్ లింక్ ఏమి కూడా లేదు. ఒక్కొక్క దానికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్నది. కానీ అంత దూరంలో ఉన్నప్పటికీ కూడా అంత రెగ్యులర్గా ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉన్నాయి. అంటే సూర్యుడి చుట్టూ సూర్య కుటుంబం మొత్తం తిరుగుతుంది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. దేని వలన తిరుగుతున్నాడు అంటే చంద్రుడు భూమిలో ఉన్నటువంటి ఈ హిడెన్, అంటే అంతర్గతంగా దాగి ఉన్నటువంటి ఇన్విజిబుల్, కనిపించినటువంటి అదృశ్యమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి వల్లనే భూమి చుట్టూ చంద్రుడు తిప్పుకుంటున్నాడు. కనుక దేనివలన
అయితే తిరుగుతూ ఉన్నాడో చంద్రుడు, దాన్నే డైనమిక్ ఎనర్జీ అన్నారు. అది దేనివలన అయితే చంద్రుడు భూమి చుట్టూరా తిరుగుతున్నాడో దాన్నే డైనమిక్ ఎనర్జీ లేదా డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ అన్నారు. అది దానివల్లనే మనకి పౌర్ణమికి అమావాస్యకి, పౌర్ణమికి బాగా సముద్రం పొంగుతుంది, అమావాస్యకి కుంగుతుంది. కనుక పొంగటం ఈ రెండు కూడా దేని వలన వస్తున్నాయి? ఆ డైనమిక్ ఫోర్సెస్ వలన వస్తున్నాయి. చంద్రుడి యొక్క భూమి ఈ చంద్రుడికి జరిగేటువంటి మధ్యలో జరిగేటువంటి రియాక్షన్స్ వలన మనకి ఈ సముద్రంలో ఉండేటువంటి ఆటుపోట్లు అనేటువంటివి వస్తాయి. ఇది మనకి మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సింది. అంటే హిడెన్ ఎనర్జీలో ఏంటంటే ఆ ఎనర్జీ అనేటువంటిది అంటుకునే పని లేదు. నో ఫిజికల్ కాంటాక్ట్, అంటే భౌతికమైనటువంటి కాంటాక్ట్ అనేటువంటిది ఏమీ లేకుండా ఒక సబ్స్టెన్స్, ఒక పదార్థము ఇంకొక పదార్థం మీద ప్రభావాన్ని చూపించటాన్ని డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. అంటుకోకుండా దూరంగా ఉండి ఎక్కడో ఉండి ప్రభావాన్ని చూపించేటువంటి దాన్నే డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. కనుక అపేరెంట్లీ దిస్ టేక్స్ ప్లేస్ నాట్ త్రూ మెటీరియల్ ఏజెన్సీస్. కనుక ఇది భౌతికమైనటువంటి పద్ధతుల ద్వారా ఏమి భూమికి ఉన్నటువంటి అక్కడికి పోయి ఇన్ఫ్లుయెన్స్ చేయదు, ఇక్కడుండే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దాన్ని అంటుకోకుండా దూరాన నుండి ఇన్ఫ్లుయెన్స్ చేసేదాన్ని డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. అది కనుక నాట్ త్రూ ది మెకానికల్ కాంట్రవెన్సెస్. ఏదైనా సరే ఒక భౌతిక పదార్థం ఒకదాని మీద ఒకటి పడి, ఒకదానితో ఒకటి కొలైడ్ అయి, ఒకదానితో ఒకటి సంయోగం చెంది చేసేటువంటి పని కాదు. ఎక్కడో దూరాన ఉన్నటువంటి సూర్యుడు భూమి మీద మిగిలిన గ్రహాల మీద చూపిస్తున్నాడు ప్రభావం. అలాగే చంద్రుని మీద భూమి తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది దీన్ని డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. అంటే ఇక్కడ ఈ డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్లో ఒక పదార్థానికి అంటుకునే పని లేదు. ఆ ఎక్కడో దూరాన్ని నుండి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండి ఈ భూమి అనేటువంటిది చంద్రుణ్ణి తన చుట్టూ తిప్పుకుంటుంది. దాన్ని డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. తర్వాత అంటే దీనికి ఇక్కడ భౌతికమైనటువంటి టచ్ అవసరం లేదు, దగ్గరతనం అవసరం లేదు. అలాగే మనకి పూర్వం ఆచారంలో గురువులు సంప్రదాయంలో కూడా వాళ్ళు ఎక్కడో ఉంటారు, శిష్యులకి సంశయాలన్నీ కూడా తీరిపోతాయి. అది గురోస్తు మౌన వ్యాఖ్యాన అన్నారు. గురువు మౌనంగా వ్యాఖ్యానిస్తాడు, శిష్యుడికి చిన్న శిష్యుడికి సంశయాలన్నీ కూడా తొలగిపోతాయి. అది కనుక గురోస్తు మౌన వ్యాఖ్యానం, శిష్యోస్తు చిన్న సంశయాలన్నీ కూడా తొలగిపోయినటువంటి స్థితిలో శిష్యుడు ఉంటాడు. ఆయన ఎదురుగా ఉండి చెప్పాల్సిన పని లేదు, గురువు గారు ఎదురుగా ఉండి చెప్పాల్సిన పని లేదు. ఇది మనకి రాబోయేటువంటి రోజుల్లో మాస్టర్ డికే అంటే జ్వాలకూల్ గారు ప్రయోగాలు చేయబోతున్నారు అన్నమాట నెక్స్ట్ దీని మీద. అది ఇలాగా మనకి దీన్ని డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. తర్వాత మనకి భూమి మీద ఒక పని చేయాలంటే కొంతమంది కార్మికులు కావాలి. ఒక ఫ్యాక్టరీలో పని చేయాలంటే కార్మికులు కావాలి. అక్కడ భౌతికంగా వాళ్ళకి పని ఉంటుంది. ఈ వస్తువుని తీసి అక్కడ పెట్టడం, ఆ వస్తువుని తీసి ఎక్కడ పెట్టడం, ఇవన్నీ కూడా పనులు అన్నమాట. ఒక కర్మాగారంలో పనులు ఉంటాయి. కానీ ఇక్కడ అదే ఉండదు. ఎక్కడో దూరాన ఉన్నటువంటి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పదార్థము, అంటే ఒక భూమి చంద్రుడి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అది ఏమీ అంటుకోకుండా ఇది ఎక్కడో ఉంటుంది, అది ఎక్కడో ఉంటుంది. భూమి ఎక్కడో ఉంటుంది, చంద్రుడు ఇంకా కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు దానికి. అయినా కానీ దీని ప్రభావం దాని మీద ఉంటుంది. ఒప్పుకుంటున్నారా లేదా? అందరూ ఒప్పుకున్నారా లేదా? అది కనుక ఇవి. తర్వాత
And so we see numerous events about the results of the action of one substance on the another substance without being able to recognize a sensible connection between cause and effect. కనుక ఏ రకమైనటువంటి సెన్సిబుల్ కనెక్షన్స్ లేవు. ఎక్కడో దూరాన అదొకటి ఉంది, ఇక్కడ ఒక గ్రహం ఉంది, అక్కడ ఒక గ్రహం ఉంది. ఈ రెండు గ్రహాల మధ్యలో కూడా దూరం కొన్ని లక్షల కిలోమీటర్లు ఉంది, అయినా ఒకదాన్ని అంటుకోకుండా ఒకదాని మీద ఒకటి ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నాయి. కనుక ఇది మనకి తెలుసుకోవాల్సినటువంటిది. ఎందుకు చెప్తున్నారంటే వైటల్ బాడీలో వచ్చేటువంటి మార్పుల కోసం చెబుతున్నారు. అది అర్థం కావాలి, ఇది అర్థం అయితే కానీ అది అర్థం కాదు. అది కనుక సెన్సిబుల్ కనెక్షన్ బిట్వీన్ ది కాజ్ అండ్ ఎఫెక్ట్. కనుక ఈ సెన్సిబుల్ కనెక్షన్ అనేటువంటిది ఏమీ ఉండదు. అది ఎక్కడో ఉంటుంది, ఇది కొంత దూరంలో ఉంటుంది. ఎంత దూరం అన్నా కానీ కొన్ని లక్షల కిలోమీటర్లు కావచ్చు, వేల కిలోమీటర్లు కావచ్చు, ఏదైనా సరే. ఓన్లీ ది కల్చర్డ్ ప్రాక్టీస్డ్ ఇన్ కంపారిజన్ అండ్ డిడక్షన్ కెన్ ఫార్మ్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ కైండ్ ఆఫ్ సూపరా సెన్షువల్ ఐడియా. సూపరా సెన్షువల్ సెన్సెస్ ఉంటాయి మనకి, వాటికన్నా కూడా హైయెస్ట్ అనమాట హయ్యర్ సూపరా సెన్షువల్ ఐడియా సఫిషియంట్ టు కీప్ ఆల్ దట్ ఈస్ మెటీరియల్ ఆర్ మెకానికల్ ఇన్ హిస్ థాట్స్ ఫ్రమ్ సచ్ కాన్సెప్ట్స్. కనుక అట్లాంటివన్నీ కూడా మొత్తానికి కూడా ఈ ప్రభావాలు అనేటువంటి అన్నీ కూడా ఒకళ్ళనొకళ్ళు అంటుకోకుండా చాలా దూరాన్ని నుండే వాటి యొక్క ప్రభావాన్ని సూచిస్తాయి. తర్వాత ఈ కాల్స్ సచ్ ఎఫెక్ట్స్ డైనమిక్. కనుక అట్లాంటి ప్రభావాలని ఏమన్నాం మనం? డైనమిక్ ఎఫెక్ట్స్ అన్నాం. అదే దాన్ని వర్చువల్ కూడా అంటారు. డైనమిక్ ఎఫెక్ట్ ఇప్పుడు అంత వర్చువల్ మీటింగ్స్ అని జరుగుతున్నాయి చూడండి. కరోనా వచ్చిన తర్వాత అది వర్చువల్ అంటే ఎక్కడో మనం ఉంటాము, ఎక్కడో ఉన్నటువంటి మీటింగ్లో మనం పాల్గొంటాం, దాన్ని వర్చువల్ మీటింగ్ అంటారు. కనుక దాన్ని డైనమిక్ అండ్ వర్చువల్ దట్ ఈజ్ సచ్ యాజ్ రిజల్ట్ ఫ్రమ్ అబ్సల్యూట్. దేని ఫలితంగా వస్తుందంటే అబ్సల్యూట్ పరమమైనటువంటి హయ్యెస్ట్ ఉన్నతమైనటువంటిది, స్పెసిఫిక్ చాలా ప్రత్యేకమైనటువంటిది, ప్యూర్ ఎనర్జీ. దేనివల్ల జరుగుతుంది? ఇదంతా కూడా ప్యూర్ పరిశుద్ధమైనటువంటి శక్తి వల్ల మాత్రమే జరుగుతుంది. అండ్ యాక్షన్ ఆఫ్ ది వన్ సబ్స్టెన్స్ అపాన్ ది అదర్ సబ్స్టెన్స్. అంటే ఒక భౌతిక పదార్థం మీద ఇంకొక భౌతిక పదార్థం అంటే చంద్రుడు కూడా భౌతిక పదార్థమే, భూమి కూడా భౌతిక పదార్థమే. కానీ భూమికి కూడా ప్రాణశక్తి ఉన్నది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం రాబోయేది ఏంటంటే భూమికి కూడా ప్రాణశక్తి ఉంది, అలాగే చంద్రుడికి కూడా దాని ప్రాణశక్తి దానికి ఉంది. కనుక దాని ప్రాణశక్తి దీని ప్రాణశక్తి ఒకదాని మీద ఒకటి ప్రభావాన్ని చూపిస్తాయి. భూమి యొక్క ప్రాణశక్తి చంద్రుని యొక్క ప్రాణశక్తి మీద పనిచేస్తుంది, ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ ప్రభావాన్ని చూపించేదాన్ని డైనమిక్ ఎనర్జీ అంటారు. ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్లో మనకేం చెప్పారంటే, ఫర్ ఇన్స్టెన్స్ ద డైనమిక్ ఎఫెక్ట్ ఆఫ్ సిక్ మేకింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ అపాన్ హెల్దీ మ్యాన్. ఇది మనకు కావలసినటువంటి పాయింట్. ఇది dynamic influences of sick making. అంటే మనకి మానవునికి ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడికి ఏ గొడవ ఉండదు. ఆరోగ్యంగా లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ వలన, అంటే డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్లో ఏముంటుంది, ఒకదానికొకటి అంటుకోవటం వల్ల రోగం రాదు. మనం అనుకుంటాం పిల్లలకు జలుబు చేస్తే మా అమ్మాయికి జలుబు చేసింది, నాకు కూడా జలుబు చేసింది, ఇలాంటి మా పిల్లవాడికి కూడా జలుబు చేసింది అని చెప్తాం.
అదంతా కూడా హోమియోపతి కొట్టిపడేసింది అనమాట. జబ్బు రావాలి అంటే జబ్బు అనేటువంటిది డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే వస్తుంది, ఇంకొక రకంగా రాదు. డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంది? ఒక పదార్థము ఇంకొక పదార్థం మీద చూపేటువంటి ప్రభావాన్ని డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్. ఆ ప్రభావం అది కూడా ఎన్ని ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పుడే జరుగుతుంది, దగ్గరగా అంటుకొని ఉన్నప్పుడు ఏం జరగదు. అంటే సపోజ్ ఒక పిల్లవాడిని ఇంకొక పిల్లవాడి దగ్గర కూర్చోబెట్టామనుకో, దానివల్ల జలుబు రాదు. ఆ పిల్లవాడికి ఉన్నటువంటి ససెప్టబుల్ లెవెల్స్ వల్ల జలుబు వస్తుంది. అంతే తప్పితే అట్లా జలుబు వచ్చేటట్టయితే ప్రపంచం మొత్తానికి ఒకరోజే జలుబు చేసి ఉండేది. అంటే ఒకరోజే ప్రపంచం అంతా కూడా జలుబు చేసి జ్వరం వచ్చి చచ్చిపోయేవాడు. అది కాదు వాస్తవానికి. అలా భగవంతుడు మనల్ని పుట్టించలేదు కదా, లేకపోతే భగవంతుడు దెబ్బకి అందరం ఒకసారి చనిపోయేవాళ్ళం. అది కాదు. కనుక వీ హ్యావ్ టు లివ్, మనం బతికి ఉండాల్సిందే. అది భగవంతుడి యొక్క సంకల్పం. కనుక ఫర్ ఇన్స్టెన్స్ ది డైనమిక్ ఎఫెక్ట్ ఆఫ్ సిక్ మేకింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ అపాన్ హెల్దీ మ్యాన్. కనుక ఆరోగ్యవంతుని మీద హెల్దీ మ్యాన్ ఆరోగ్యవంతుని మీద ఈ డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ సిక్ మేకింగ్ సబ్స్టెన్స్ అంటే ఉదాహరణకి మన శరీరం ఇంత ఉందనుకోండి, ఇది తలకాయ అనుకోండి, మెడ, కాళ్ళు, చేతులు, అంటే మనకి ఇంత పదార్థం, ఇంత శరీరం ఉన్నది మన వైటల్ బాడీ. దీని ఏమంటారు? వైటల్ బాడీ. ఈ వైటల్ బాడీ చిన్న పదార్థం వల్ల ఒక డాట్, నిన్న ఏం చెప్పుకున్నాం మనం, ఒక 10 లీటర్ల డబ్బాలో ఒక చుక్క నిమ్మరసం పిండితే మొత్తం అన్ని పాడైపోతాయి. అలాగే ఇంత ప్రాణ శరీరం మీద చిన్న ఒక చుక్క లాంటిది దీంట్లోకి ప్రవేశించింది అనుకోండి, మన బాడీలోకి, వైటల్ బాడీలోకి ప్రవేశించింది అనుకోండి. వైటల్ బాడీలోకే ప్రవేశించేది, మొట్టమొదట ప్రవేశించేది వైటల్ బాడీలోకి. ఈ మొత్తం వైటల్ బాడీ అంతా కూడా వ్యాధిగ్రస్తం అవుతుంది మొత్తం. అది కనుక సిక్ మేకింగ్ సబ్స్టెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా డైనమిక్ లెవెల్లోనే మనల్ని వ్యాధిగ్రస్తం చేస్తాయి. డైనమిక్ లెవెల్లో తప్ప ఇక వేరే లెవెల్లో వ్యాధిగ్రస్తము చేయలేవు. అది ఒకటి. ఇది అర్థమైందా పాయింట్? కనుక ఏదైనా చిన్న వైటల్ బాడీ, ఇది కూడా వైటల్ బాడీయే. మన శరీరంతో పోలిస్తే ఈ వైటల్ బాడీ చాలా చిన్నది. అయినా కానీ మన శరీరం మొత్తాన్ని ఇలా తయారవుతుంది వ్యాధిగ్రస్తం అయినప్పుడు. కనుక ఇలా మన శరీరం అంతా కూడా వ్యాధిగ్రస్తం అవుతుంది. ఈ భౌతిక శరీరం ఏదైతే దానివల్ల తయారవుతుందో అక్కడి నుంచి అది కూడా వ్యాధిగ్రస్తంగా తయారవుతుంది. ఇండిపెండెన్స్ అనేటువంటిది ఉండదు, స్వేచ్ఛ అనేటువంటిది ఉండదు. మనకి ఎట్లయితే మనల్ని బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారో, ఆ పరిపాలించినప్పుడు మనకి స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి కూడా హక్కు లేదు. వాళ్ళు తంతే తన్నులు తినాలి, కొడితే కొట్టించుకోవాలి, ఇట్లా ఉంటుందన్నమాట. స్వేచ్ఛ లేనప్పుడు, స్వేచ్ఛ లేని జీవితం అన్నమాట. ఇప్పుడు మనకి స్వేచ్ఛ అనేటువంటిది పోయింది. సిక్ మేకింగ్ సబ్స్టెన్స్ వలన డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్, దాని యొక్క డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ వలన మనకి ఈ హెల్దీ బాడీలో ఈ డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ వలన స్వేచ్ఛ అనేటువంటిది పోయింది. అప్పుడు భౌతిక శరీరంలో ఏమవుతుంది? భౌతిక శరీరం కూడా ఇక్కడే ఉంటుంది, ఇంకొక పొర. ఈ రెండు కలిసే ఉంటాయి, పెద్ద తేడా ఏముండదు.
ఇది ఎట్లుందో అది అట్లాగే ఉంటుంది. ఇంక ఈ భౌతిక శరీరంలో అసౌకర్యము, అస్తంగత్వము, అంటే జబ్బులు, రకరకాల జబ్బులు అనేటువంటివి వస్తుంటాయి. మనం స్వేచ్ఛగా కదలలేం, స్వేచ్ఛగా నిలబడలేం. అంటే 10 నిమిషాలు నా బోర్డు నిలబడితే ఏమవుతుంది, బోర్డు దగ్గర పాఠం చెబితే నాకు అలుపు వస్తుంది, అలసట వస్తుంది. మామూలు లెక్చరర్స్, కాలేజీలో లెక్చరర్స్ ఏం చేస్తారు, గంటలు గంటలు చెబుతారు. ఒక్కొక్కళ్ళు 4 గంటలు 5 గంటలు నిలబడి పాఠాలు చెప్తారు. నాకు అదే కనుక ఈ భౌతిక శరీరం వ్యాధిగ్రస్తం అయితే ఏమవుతుంది, కనుక మొట్టమొదటి వ్యాధిగ్రస్తం అయ్యేటువంటిది వైటల్ బాడీ. ఆ తర్వాత వ్యాధి లక్షణాలను చూపించేటువంటిది ఫిజికల్ బాడీ. కనుక వ్యాధి యొక్క లక్షణాలు ఇక్కడ ఉంటాయి, వ్యాధి అనేటువంటిది వైటల్ బాడీలో ఉంటుంది. అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కనుక ఇది టోటల్గా జరిగేటువంటి ప్రాసెస్. ఇది ఎప్పుడు డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సిక్ మేకింగ్ సబ్స్టెన్స్ ఆన్ ది హెల్తీ పర్సన్స్. మరి మందులు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అప్పుడు అది కూడా చూద్దాం. మన యొక్క మెడిసిన్స్ ఎలా తయారవుతాయండి, దాన్ని కూడా డైనమైజేషన్ అంటారు. ఆ ప్రాసెస్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు, డైనమైజేషన్. ఆ ప్రాసెస్ని ఏమంటారు, డైనమైజేషన్. డైనమైజేషన్ అంటే ఏమి లేదు, భగవంతుడు సృష్టి అంటే మనకు తల్లి గర్భంలో నుంచి కన్ను, ముక్కు, కాలు, చెయ్యి అన్ని ఏర్పడేటువంటి విధానం భగవంతుడు సృష్టి చేయడం. అది తర్వాత సృష్టి అయినటువంటిది భగవంతుడి చేతిలోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవడు సృష్టి చేయలేడు. ఆ తల్లి గర్భం కావాల్సింది, ఆ తల్లి గర్భంలో ఆ పిల్లవాడికి కావాల్సినటువంటి అన్నీ కూడా భగవంతుడి యొక్క సన్నిధానంలో ఏర్పడతాయి. ఆ తర్వాత సృష్టిని ఇచ్చినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో పదార్థాలంటే మనకి ఉదాహరణకి ఉప్పు తీసుకోండి. ఉప్పుని ఏమంటారండి, నేట్రమోర్ అంటారు, సోడియం క్లోరైడ్ అంటారు. ఉప్పులో ఏముంటాయి, ఉప్పు అంటే మనం రోజు అన్నం తినే దాంట్లో కూరల్లో వాటిల్లో వేసుకున్నటువంటి ఉప్పు. ఆ ఉప్పుని కూడా మనం డైనమైజ్ చేయొచ్చు. అంటే ఒక పదార్థాన్ని మనం, భగవంతుడు ఇలాగ సృష్టి చేస్తాడు, మనం దాన్ని డైనమైజ్ చేయొచ్చు. డైనమైజేషన్ అంటే ఉదాహరణకి 1 గ్రామ్ ఉప్పులో 99 గ్రాములు సారీ 99 డ్రాప్స్ ఒక గ్రాము ఉప్పు, 99 డ్రాప్స్ ఆల్కహాల్, ఈ రెండు కలిపి నూరితే దాన్ని ఏమంటారు, 1% అంటారు, లేకపోతే 1 పొటెన్సీ, ఫస్ట్ పొటెన్సీ. దాంట్లో ఫిల్టర్ పేపర్ పెట్టేసి, గరాట్లో ఫిల్టర్ పేపర్ పెట్టేసి ఆ ఉప్పునంతా కూడా ఫిల్టర్ చేస్తే ఇవన్నీ కలిసి కిందకి దిగుతాయి. ఉప్పు మటుకి పైనే ఉంటుంది. 100 గ్రాములకు 99 గ్రాములకు 99 గ్రాములు, అది గ్రాముకి ఆ గ్రాము ఉప్పు మనం తీసుకున్నాం అని ఆ గ్రాముగానే ఉంటుంది, ఏమి మార్పు ఉండదు తూకంలో. కనుక దీన్ని బట్టి మనకు తేలింది ఏంటంటే వైటల్ బాడీకి
బరువు ఉండదు. ఎందుకు బరువు ఉండదు? వైటల్ బాడీకి గ్రాము అలాగే వచ్చింది కదా. మరి ఈ గ్రాములో నేట్రమూరు యొక్క మనం ఆ పెస్టిల్ అండ్ మోటార్తో బాగా నూరటం వల్ల ఈ నేట్రమూర్ అంటే రోలు రోకల్లో నూరటం, మన భాషలో చెప్పుకోవాలంటే రోలు రోకలతో నూరటం వల్ల నేట్రమూరు యొక్క ప్రాణం కిందకి దిగుతుంది. నేట్రమూరు యొక్క ప్రాణం దిగుతుంది, గుర్తుపెట్టుకోండి. నేట్రమూరు యొక్క ప్రాణం కిందకి దిగుతుంది. అప్పుడు ఈ 1% ఒక పొటెన్సీలో మళ్ళీ 99 చుక్కలు ఆల్కహాల్. సరే, అప్పుడు దీన్ని ఏమంటారు? సెకండ్ పొటెన్సీ అంటారు. ఈ సెకండ్ పొటెన్సీలో నుండి 1 డ్రాప్ తీసుకొని తర్వాత 99 చుక్కల ప్యూర్ ఆల్కహాల్. ఆల్కహాల్ కలిపితే అప్పుడు వచ్చేటువంటి దాన్ని థర్డ్ పొటెన్సీ. ఇట్లా మనం ఈ ప్రాసెస్ని 30 సార్లు చేస్తారు, తర్వాత 200 సార్లు చేస్తారు, తర్వాత 1000 సార్లు చేస్తారు, తర్వాత 10,000 సార్లు చేస్తారు, ఆ తర్వాత 50,000 సార్లు చేస్తారు, ఆ తర్వాత 1,00,000. అంటే ఈ 30, 200, 1mlలో ఇంతవరకు భౌతిక శరీరం మీద పనిచేస్తాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి 1m దగ్గర నుంచి 10m దగ్గర నుంచి 50m దగ్గర నుంచి cm దాకా అవి అత్యంత మానసిక కక్షలో పనిచేస్తాయి. అధిమానసం అంటారు, సుప్రా మైండ్ అంటారు. ఆ మానసిక కక్షలో పనిచేస్తాయి. మానసిక కక్షలో రోగాలు ఎట్లా ఉంటాయి? నేట్రమూర్ రోగాలు ఎట్లా ఉంటాయి అంటే, మనం ఇక్కడ చూడండి, ఇక్కడే అసలు గొడవ అంతా. ఒక పొటెన్సీ తయారు చేసేటప్పుడే ఉంది. ఆ ఒక పొటెన్సీ తయారు చేసేటప్పుడు ఏమవుతుంది? గట్టిగా మనం నూరుతాం, రోలు రోకలు పెట్టి నూరుతాం. రోకటి బండను రోట్లో వేసి నూరుతాం. నూరినప్పుడు ఏమవుతుంది? బాగా నూరినప్పుడు దీని యొక్క ప్రాణము దీని నుండి విడబడిపోతుంది. అంటే ఉప్పుకు కూడా ప్రాణం ఉంటుందా అని మీరు అడగచ్చు. ఉప్పుకు కూడా ఉంటుంది, అందులో అనుమానమే లేదు. అందులో ఏమి మీరు అనుమానపడాల్సిన అవసరం లేదు. ఈ ఉప్పు యొక్క ప్రాణం విడిపోయి ఈ రెండవ పొటెన్సీలో మనకి ప్యూర్ మోటార్. కనుక ఈ సెకండ్ పొటెన్సీ ఎప్పుడైతే ఉన్నదో, ఈ సెకండ్ పొటెన్సీ దగ్గర నుంచి మనకి డైనమైజేషన్ ప్రాసెస్ అంటారు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి, ఇట్లా 1,00,000 సార్లు చేసేటప్పటికి దాన్ని ఏమంటారు? పదార్థం ఏమవుతుంది? మానసిక కక్షలోకి వెళ్ళిపోతుంది. ఇదే భౌతిక పదార్థం కాస్త మనం ఏం చేసాము? భౌతిక పదార్థాన్ని మానసిక కక్షలోకి పరివర్తన చేశాం. అంటే భగవంతుడు సృష్టి అనేటువంటిది చేస్తుంటే మనం ఏం చేస్తాం? పదార్థాలన్నింటినీ కూడా మందుల కింద తయారు చేస్తున్నాం. ఈ మందులు కూడా ఏంటంటే ఇవి కూడా ప్రాణములే. మందులు కూడా ప్రాణములే. కనుక ఈ మందులు అనేటువంటివి
ప్రాణమయ కక్షలోకి మారుస్తాం, తర్వాత మానసిక కక్షలోకి మారుస్తాం. నేట్రమోర్ వాడు ఎలా ఉంటాడంటే ఆ పక్కింటి అమ్మాయిని ఎవరినో ఒకరిని పిల్లలు గల్లదాన్ని కూడా ప్రేమించేస్తాడు వాడు. పిల్లలు గల్లదాన్ని కూడా ప్రేమించి పాపం అమ్మాయి ఎంత కష్టపడుతుందో అంటాడు. మొట్టమొదటి జాలి అనమాట. తర్వాత వచ్చేటప్పటికి ఆమెను చూడకుండా ఉండలేని పరిస్థితి కొన్నాళ్ళకు వస్తుంది. తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటే బాగుండు, ఆవిడకున్న కష్టాలన్నీ తొలుగుతాయని. అదే మరి ఇంట్లో వాళ్ళ కష్టాలు పడుతుంటే అవి చూడ్డు. ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ కష్టాలు పడుతుంటారు. అది పట్టించుకోడు. వీడికి ఇదే గుర్తుంటుంది అనమాట. కనుక ఏవైనా సరే ఆమెని ఆ కష్టాలన్నింటినీ కూడా తీర్చాలనేటువంటి రంగులో ఉంటాడు. అది కనుక మనకి ఇవాళ ఇచ్చిన టైం అయిపోయింది. నెక్స్ట్ కార్బోవేజ్లోకి వెళ్దాం. ఇంకా ఉంది ఇది, ఈ సబ్జెక్ట్ ఇంకా ఉంది. ఇంకా మనకి హానిమన్ గారు ఏం చెప్పారంటే, ఈ మెటీరియా మెడికా అనేటువంటి దాన్ని శ్రద్ధగా చదువుకోవాలి. పాలిక్రెస్ట్లు అనేవి ఉంటాయి. ఒక 100 మందులు ఉంటాయి అంతే. ఆ 100 మందుల్ని క్షుణ్ణంగా రోజు అంటే బ్రయోనియా, రోస్టాక్స్ ఇట్లాంటివన్నీ కూడా పాలిక్రెస్ట్లు, లైకోపోడియం, నక్స్వామిక అంటే ఎక్కువ మందికి ఎక్కువ సార్లు కావాల్సి వచ్చేటువంటి మందులు. అంటే మీరు కనుక మందులు ఇస్తూ ఉంటే జాగ్రత్తగా చదువుకొని మందులు ఇస్తే 100కి 98 మంది దీంట్లోకే వస్తారు, ఈ పాలిక్రెస్ట్లోకే వస్తారు. మిగిలిన 4500 నా తెలివితేటలు చూపించుకోవడానికి పనికి వస్తాయి అంతే తప్పుతాయి. ఈ మందులు అనేటువంటివి ఎక్కువ సార్లు ఎక్కువ మందికి కావలసిన మందులనే మనం చదువుకోవాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్క మందు ఒక్కొక్క రోజు కేటాయించుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ స్నేహితులు, సపోజ్ మీ స్నేహితుడి పేరు ఫలానా సుబ్బారావు అనుకోండి, వాడు నక్స్వామికి అలాగా అందరిని కొడుతున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మనం వాడి పేరు మార్చి సుబ్బారావుని తీసేసి నక్స్వామిక అని పెట్టుకోవాలి. నక్స్వామిక గారు వస్తున్నారు, నక్స్వామిక గారు వెళ్తున్నారు. ఈ అన్ని ఇంకా వాడిని చూస్తే ఇంకా కొన్ని లక్షణాలు తెలుస్తాయి మనకు. మెటీరియా మెడికాలో లేని లక్షణాలు కూడా తెలుస్తుంటాయి. అట్లా మనం ఒక్కొక్క మందుని పరిచయం చేసుకోవాలన్నమాట. అంటే ఒక్కొక్క మందు కూడా ఒక్కొక్క మనిషిలాగా మీరు ట్రీట్ చేయాలి అది. కనుక వంటింట్లోకి వెళితే ఈ కార్బోవేజ్ వాడికి ఆయాసం వస్తుంది. అంటే వేడి వాతావరణంలో వీటికి ఆయాసం అనేటువంటిది వస్తుంది. లేదా భారతీయ కరెంటు ఎప్పుడు పోతూ ఉంటుంది కదా, అంటే వీటికి ప్రతిసారి ఆయాసం వస్తుంది. కరెంటు పోయినప్పుడల్లా ఆయాసం వస్తుంది. అప్పుడు అలాంటిది దీపం పెట్టామనుకోండి, వెంటనే ఆయాసం వస్తుంది. కనుక వేడి ఉన్నట్లయితే ఆస్తమా వచ్చేస్తుంది. కార్బోవేజ్తో పాటు గుర్తుంచుకోవాల్సిన డ్రగ్స్లో కూడా కలుపుకోండి.
ఈ లక్షణం వేడి తగిలితే, వంటింట్లో పొయ్యి తగిలితే, గ్యాస్ స్టవ్ తగిలితే, గ్యాస్ లైట్ తగిలితే వెంటనే తల పట్టేయడం దీనికి ఉన్నటువంటి 2 లక్షణాలు. తర్వాత హెవీనెస్ ఆఫ్ ది హెడ్, తల బరువుగా ఉంటుంది. కొరైజా ఉండి, ఆస్తమా ఉండి, అంటే కొరైజా అంటే జలుబు ఉండి, ఆస్తమా ఉండి, ఈ 2 కూడా చూసుకోవాలన్నమాట మనం. తర్వాత ఇంకొక మందు చెప్తున్నారు, యాంటిమ్ టార్ట్లో కూడా ఆస్తమా వారిలో బాగా పనికి వచ్చేటువంటి డ్రగ్స్. ఇది వాడేటప్పుడు యాంటిమ్ టార్ట్ లక్షణాలు చూసుకోవాలి. అంటే లూజ్ అండ్ లౌడ్ కఫ్, బాగా ఆ గొంతంతా కళ్ళంతా కూడా చెస్ట్ అంతా నిండిపోయినట్టుగా ఉంటుంది, దగ్గుతుంటే తెలుస్తుంటుంది వాడు. లోపల ఫ్లమ్ బోల్డంతా ఊపిరితిత్తుల్లో చాలా మందికి ఎక్కువ ప్రమాణంలో ఉంటుందన్నమాట. లూజ్గా ఉంటుంది, ఫ్లమ్ దగ్గితే కింద పడిపోతూ ఉంటుంది, అనగానే కొంత కళ్ళ కింద పడిపోతుంది. గాలి పీల్చినా కూడా అంతే. అంటే నిట్టూర్పు దీర్ఘ నిశ్వాసం చేసిన లోపలికి కావలసినటువంటి ఆక్సిజన్ అందట్లేదని అర్థం. దీనికి కూడా ఉంటుంది, ఆక్సిజన్ అందకపోవటం అనేటువంటిది దీనికి కూడా ఉంటుంది. అంటే లోపల డిస్సాటిస్ఫాక్షన్ ఉండిపోతుంది, అందుబాటు అవ్వదు. ఇదొక లక్షణం. తర్వాత హిస్టరీ ఆఫ్ ఎరప్షన్స్ అంటే కురుపులు, చర్మ వ్యాధులు. ఇది వరకు కొన్ని సంవత్సరాల క్రిందట ఒంటి మీద గజ్జి కురుపులు లాంటివి ఆయింట్మెంట్తో తగ్గిపోయినవి. ఆ హిస్టరీ కానీ లేకపోతే, పొంగు జ్వరం లేకపోతే ఆ హిస్టరీ అన్నా ఉండాలి, లేకపోతే పొంగు జ్వరం వచ్చి పూర్తిగా తగ్గకుండా అంటే దాంట్లో మెటాసిన్ వేస్తారు. అందుకని ఆ మెటాసిన్ వేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఆ పొంగు అనేటువంటిది పూర్తిగా బయటికి రాదు. దురదలు అవన్నీ కూడా, చర్మ వ్యాధులు పూర్తిగా బయటికి రావు. అవి ఆగిపోతాయి, రావాల్సినవి ఆగిపోతాయి. అప్పుడు అక్కడి నుంచి ఆయాసం పట్టుకుంటుంది. అందుకని జనం చాలామంది చెప్తారు, ఈ తడపర ఇట్లాంటి వాటిల్లో మందులు వేయకూడదు, వేస్తే ఇట్లాంటి జబ్బులు వస్తాయి, ఈ ఆయాసం ఇట్లాంటివి పట్టుకుంటాయి, లేదా అవి పట్టుకుంటే ఎన్నాళ్ళుండా వదలవు అనేటువంటిది జనబాహుళ్యంలో ఉన్నటువంటి మాట. అటు తర్వాత ఏడాదికో 2 ఏళ్లకో ఆస్మా స్టార్ట్ అయింది, లేదా కాలికి ఎగ్జిమా ఉండి, అంటే ఎగ్జిమా అంటే అది కూడా దురద లాంటిది, వచ్చి గజ్జి, కార్పాణి ఇట్లాంటివి వాటిల్లో అవి సప్రెస్ అయిపోయి వాటికి ఆయింట్మెంట్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వాడితే అవి తగ్గిపోగా ఆస్తమా వచ్చింది. అంటే ఈ దురదలు గుర్తుపెట్టుకోండి, దురదల గురించి చెప్తున్నాను. దురదలకి అసలు మందులు ఎక్స్టర్నల్గా వాడకూడదండి. యాంటీబయాటిక్స్ కానీ తర్వాత ఆయింట్మెంట్స్ కానీ వాడితే మా పైనే కదండి ఏమవుతుంది అంటారు, కానీ కాదు. ఆ పైన ఉన్నటువంటి దురదలు ఏమవుతాయంటే ఆయింట్మెంట్ పూస్తే లోపలికి వెళ్ళిపోతాయి. లోపల వెళ్ళిపోయి ఎక్కువ భాగం కేసుల్లో ఆయాసం వస్తుంది. కొంతమందికి గర్భసంచిని కూడా పట్టుకుంటుంది. గర్భసంచి పట్టుకున్నప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టరు, ఏం చేసినా పిల్లలు పుట్టరు. మరలా దురద బయటకు వస్తే కానీ తప్ప పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు. ఆ తర్వాత కొంతమందికి కిడ్నీస్ దెబ్బతింటాయి, కిడ్నీస్ జబ్బు వస్తుంది, అంటే బ్రైట్స్ డిసీజ్ అంటారు. కొంతమందికి లివర్ జబ్బులు వస్తాయి, లివర్ కానీ జలోదరం కానీ, లేదంటే కొంతమందికి న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది అనమాట. అలాగా మనకి దురదల వల్ల ఏ జబ్బు అయినా రావచ్చు. కొంతమంది పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, రికార్డ్స్లో చూస్తే మెడికల్ రికార్డ్స్లో పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఏ జబ్బు అయినా రావచ్చు. దురదలకి అంత శక్తి ఉంది, మనకు తెలియక అనుకుంటాం. ఎందుకంటే భగవంతుడు ఏంటంటే చాలా దయగలిగినటువంటి వాడు, మొత్తం ఆల్ మెర్సీ అనమాట. భగవంతుడు అంటే మొత్తం దయ అనేటువంటిది ముద్దగట్టినటువంటి రూపమే భగవంతుడు. ఆయన ఏం చేస్తాడంటే వీడికి తెలియక పాపం ఏదో ఆయింట్మెంట్ పూసుకుంటున్నాడు, మళ్ళీ తీసుకెళ్ళి బయట పెడదాం అనుకుంటాడు భగవంతుడు. అందుకని మీరు ఎన్నిసార్లు
దురదలకు మందు వేసిన అన్నిసార్లు ఆయాసం వచ్చి మళ్ళీ అన్నిసార్లు దురద మళ్ళా బయటకు వస్తుంది, చర్మం మీదకి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడు ఎంత దయామయుడు కాకపోతే మనకు దురద వస్తుంది మళ్ళా. అది అర్థం చేసుకోవాలి. అది లాంగ్వేజ్ ఆఫ్ ది గాడ్, అది భగవంతుడి యొక్క భాష. అది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు దీనికి అర్థం ఏంటంటే మనకి ఈ దురద అనేటువంటిది లోపల ఉన్నదనుకోండి, మనం అంటే లోపల జీవుడు ఉంటాడు. జీవుడు అంటే ప్రాణవాయు శరీరం. ఈ ప్రాణ శరీరం ఉంటుంది, ఈ దురద ఉంటుంది. రెండు కత్తులు ఒక వరలో ఇమడవు. అందుకని దురదన్నా ఉండాలి, ప్రాణమన్న జీవుడన్నా ఉండాలి. కనుక ఎంతసేపటికి భగవంతుడు బతికించడానికి చూస్తాడు కాబట్టి దురదనే మళ్ళా బయటికి నెడతాడు. అందువల్ల దురద మరలా వస్తుంది. అయ్యో ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఈసారి డాక్టర్ని మారుస్తారు. ఆ డాక్టర్ని మార్చిన వాడికి కూడా అదే వైద్యంగా అదే నేర్చుకున్నాడు, అదే చదువుకున్నాడు. కనుక మరలా కూడా అదే జరుగుతుంది. మీరు 50 సంవత్సరాలు ప్రయత్నం చేసిన దురద పోదుగాక పోదు. అప్పటికి జ్ఞానోదయం అవుతుంది. ఎన్ని రోజుల నుంచి పోదు అని కానీ వదిలేస్తారు. అది అయితే అయిందిలే, అప్పటికి 50 ఏళ్ళు వచ్చినాయి కదా, ఒక 20 ఏళ్ళ వయసులో దురద మొదలైంది, ఇప్పుడు 70 ఏళ్ళు. అందుకని దేవుని ఉంటుందిలే, ఏమైందిలే, మనకేమైనా కొత్తగా పిల్లనిచ్చేవాడు ఏమైనా వెనక్కపోతాడా అనేటువంటి భావనలోకి చివరికి వస్తారు వాళ్ళు. అదే కనుక హోమియోపతిలో కనుక మందులు వేసుకుంటే ఆ దురదలో ప్రాణమయ కోశంలో ఉన్న దురద పోతుంది. మొట్టమొదటి ప్రాణమయ కోశంలో దురద ఉంటుంది, అక్కడ లేనిది ఇక్కడ రాదు. నిన్న మనం అదే చెప్పుకున్నాం. ప్రాణమయ కోశంలో జబ్బు లేనిది భౌతిక శరీరం జబ్బు సోకదు. భౌతిక శరీరానికి ఏ దురద కూడా సోకదు. కనుక ప్రాణమయ శరీరంలో దురద మాయమై తద్వారా భౌతిక శరీరంలో నయం అవుతుంది. ఇది ప్రాసెస్. కనుక దురదలకి పొరపాటును కూడా మీరు ఆయింట్మెంట్ పూయకండి. పూస్తే మటుకి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. కొంతకాలానికి ఏమవుతుందంటే ఆ దురదలు విసుగు పుడుతుంది. జీవుడికి విసుగు పుట్టి ఇక వాడే పాల్చి దాన్ని వేస్తాడు. అంటే ఎవరో ఒకళ్ళే ఉండాలి, జీవుడన్నా ఉండాలి, దురదన్నా ఉండాలి. అందుకని జీవుడే పాల్చి దాన్ని వేస్తాడు విసుగు పుట్టేసి. అది కనుక ఈ దురదలు అనేటువంటివి అత్యంత భయంకరమైనవి, అత్యంత ప్రమాదకరమైనవి. అసలు ఏమాత్రం తగ్గవు. ఇంగ్లీష్ వైద్యంలో అసలు తగ్గే ప్రశ్నే లేదు. అది లేదు. మీరు ఎవరన్నా ఒక డాక్టర్ దగ్గరికి, ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి ఎవరైనా తెలిసిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు ఉంటే దగ్గర కూర్చొని అడగండి, ఏమండి మీ జీవితంలో ఒకళ్ళకన్నా తగ్గించారా దురదని? సమాధానం నో అనేటువంటిది వస్తుంది. అది కనుక ఈయన గారికి అటాక్లో ఉన్నప్పుడు వింగ్స్ ఆఫ్ ది నోస్, అంటే ఈ అటాక్ అంటే బాగా ఈ ఆయాసం బాగా ఉధృతిగా ఉన్నప్పుడు ముక్కు పుటాలు అదురుతుంటాయి. ఈ వింగ్స్, అది ముక్కు పుటాలు అదురుతూ ఉంటాయి. ముక్కు పుటాలు లేకపోతే ముక్కు రెక్కలు అదురుతూ ఉంటాయి. ఈ లక్షణం 3 డ్రగ్స్ ఉందని చెప్పుకున్నాం. దేనికి ఉన్నది? లైకోపోడియం ఒకటి, కార్బోవేజ్ ఒకటి. అంటే కార్బన్ పాయిజనింగ్ ఉండేటువంటి డ్రగ్స్లో ఇది ఉంటుందన్నమాట. ముక్కు పుటాలు ఎందుకు అదురుతాయి? ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్. కనుక ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్, కనుక ఆక్సిజన్ అనేటువంటిది తక్కువగా మనం తీసుకోవడం వలన గాలిలో ఆక్సిజన్ మామూలుగానే ఉంటుంది, కానీ మనం వాడుకునే ఆక్సిజన్ తక్కువ. అది అండ్ కార్బన్ టూ మచ్, కనుక కార్బన్ ఎక్కువగా ఉంటుంది. లంగ్స్లో కార్బన్ అడ్డం పడితే అదురుతాయి. అది లంగ్స్లో కార్బన్ కనుక అడ్డుపడితే ఈ ముక్కులు అదురుతుంటాయి. ఈ రెండు, లైకోపోడియం ఒకటి, కార్బోవేజ్ ఒకటి. కనుక ఈ లక్షణాలు చూసి సరే 3వ మందు యాంటిమ్టార్ట్. ఈ 3 మందులకి ఉన్నది యాంటిమ్టార్ట్ వేయాలి. ఇట్లాంటి లక్షణాలు చూసుకుంటే మనం యాంటిమ్టార్ట్ కూడా పనికి వస్తుంది. తర్వాత మిగతా డ్రగ్స్లో ట్రీట్మెంట్ జరిగిన తర్వాత సగం తగ్గి ఆగిపోయిన కేసుల్లో ఈ లక్షణాలు వస్తాయి. అప్పుడు కూడా యాంటిమ్టార్ట్ కావాల్సి వస్తుంది. అంటే మనకి కార్బోవేజ్ కానీ లైకోపోడియం కానీ అటు ఇటు కాకుండా పనిచేస్తే అప్పుడు
కార్బోవేజ్ కానీ యాంటిమ్టార్ట్ని పిలవాల్సి వస్తుంది. వేస్తే కంప్లీట్ క్యూర్ వచ్చి రావడం ఏమిటి, ఒంటి మీదకి ఘోరమైన ఎరప్షన్ వస్తుంది. చెట్టు చివరికి ఏమవుతుంది, ఒంటి మీదకి దురదలు, బాగా చర్మ వ్యాధులు వస్తాయి. మళ్ళీ ఆస్మా వచ్చేసి, అందుకని ఎరప్షన్కి ట్రీట్మెంట్ ఇవ్వరాదు. కనుక ట్రీట్మెంట్కి ఇప్పుడు అంటే ఏ వ్యాధి వలన అయితే, అంటే ఏ మందు వలన అయితే మనకి ఈ దురద అనేటువంటిది ఆయాసం తగ్గిందో, ఆ తర్వాత దురదలు వచ్చినటువంటి దానికి మందు వేయరాదు. ఆటోమేటిక్గా ఆ మందే పనిచేస్తుంది. ఒక్కొక్కసారి 2 నెలలు పట్టచ్చు, ఒక్కొక్కసారి 2 ఏళ్ళు పట్టచ్చు. ఈవెన్ దెన్ ఇట్ కంప్లీట్స్ ద క్యూర్ బోత్ స్కిన్ డిసీజ్ అండ్ ఆస్మా. కనుక ది ఫెలో షుడ్ బి కీప్ ది ఎరప్షన్. కనుక ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎరప్షన్ని ఉంచుకోవాలి. నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, ఒక్కొక్కసారి 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు. అయినప్పటికీ క్యూర్ అనేది ఖచ్చితం. అది అంటే ఏడాదో 2 ఏళ్ళలో మ్యాక్సిమం 2 ఏళ్ళు ఉంటుంది. ఒక్కొక్కప్పుడు నెల రోజుల్లోనే పోతుంది, చెప్పలేం, మన అదృష్టం. ఇది యాంటిమ్టార్ట్. ఇంకొక నెక్స్ట్ గ్రేడ్లో ఇప్పుడు చెప్పినవి కాక ఇంకొక సెట్ మందులు ఉన్నాయి, అవి కూడా గుర్తుంచుకోవాలి. ఫాస్ఫరస్, చైనా, పలస్టిల్లా, ఈ 3 ఈ ఒక సెట్. ఈ డ్రగ్ తాలూకు సిమ్టమ్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ బై డ్రగ్స్ ఏం వేసినా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఫాస్ఫరస్ ఆస్మా అటాక్స్ ఉన్నవాడు కూర్చొని లేస్తే తల తిరుగుతుంది. ఫాస్ఫరస్ ఉన్నటువంటి వాడికి కూర్చొని లేస్తే తల తిరుగుతుంది, తూలి పడబోతాడు, మొహం తిరుగుతుంది, గిరగిర ఫ్యాన్ తిరిగినట్లు తిరుగుతాయి కళ్ళు, అదొకటి. తర్వాత అటాక్లో ఉన్నప్పుడు లైట్ వైపు చూస్తే టెక్నికలర్స్ ఆరెంజ్ రంగుల్లో రకరకాల రంగులు కనిపిస్తాయి. ఒక లైట్ వైపు, ట్యూబ్ లైట్ వైపు చూస్తే రకరకాల రంగులు కనిపిస్తాయి. ఏ జబ్బులోనైనా అంతే. అంటే ఒక ఆయాసమే కాదు, ఫాస్ఫరస్ కావలసినటువంటి వాటికి ఏ జబ్బులో కూడా అలాగే లక్షణాలు ఉంటాయి. ట్యూబ్ లైట్ చూస్తే లేదా ఏ లైట్ చూసినా రకరకాల రంగులు కనిపిస్తాయి. ఆస్తమాలోనైనా అంతే. ఫాస్ఫరస్ కావాల్సి వస్తే వైట్ లైట్ బల్బు వంక చూస్తుంటే దాని చుట్టూ బ్రిలియంట్గా ఆరెంజ్ కలరు, చాలా ఫైన్ కలర్స్ కొన్ని కనిపిస్తాయి కంటికి, బూజరగా ఉండి. ఇంకా ఆస్తమా అటాక్ ఉన్నంతసేపు మంచుగడ్డ నోట్లో వేసుకుందామని ఉంటుంది. వాటికి ఎంతసేపటికి చల్లటి పదార్థాలు తీసుకోవాలని ఉంటుంది. నిమ్మకాయలో ఐస్ గడ్డలు, ఐస్ బాగా చల్లగా ఉన్నటువంటి ఐస్ వేసుకొని తాగుదామనిపిస్తుంది. అది తాగుదామని ఉంటుంది. తాగేసిన అటాక్లో కక్కేస్తాడు. తాగేసినటువంటి 5 నిమిషాలకే, అంటే ఆ నీళ్లు కడుపులో మామూలు టెంపరేచర్కి రాగానే కక్కేస్తాడు. ఎందుకంటే మనకి ఏ పదార్థమైనా అరగాలి అంటే 98.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటేనే ఆ ఎంజైమ్స్ అన్నీ పనిచేసి అరుగుతాయి. మనకి ఐస్ కూల్డ్ వాటర్ తీసుకుంటే ఏమవుతుందంటే అదేమో 0 డిగ్రీల్లో ఉంటుంది, మన టెంపరేచర్ ఏమో 98.4లో ఉంటుంది. 98.4 వస్తే కానీ ఏ పదార్థం అన్నైనా మనకు అక్కడ కార్మికులు మొరాయిస్తారనమాట. అక్కడ కార్మికులు ఏంది 98.4 ఉంటేనే మేము పని చేస్తామంటారు, స్ట్రైక్ చేస్తారు. అప్పుడు ఏది అరగదు. అందుకని ఐస్ క్రీములు ఎక్కువ తినే పిల్లలు సన్నగా చిక్కిపోయి ఎండిపోయి ఉంటారు. అంటే ఊరక చర్మం కప్పేసినట్టుగా ఉంటుంది, వాళ్ళకి ఎముకల మీద చర్మం కప్పినట్టుగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఐస్ క్రీమ్ తినేటువంటి వాళ్ళ ఎక్కువ గారాబంతో తినేటువంటి పిల్లలకి అందరికి కూడా అదే. కనుక కక్కేస్తాడు. ఎందుకని వన్ ఆఫ్ ది కీనోట్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇర్రెసిస్టిబుల్ క్రేవింగ్ ఫర్ కూల్ డ్రింక్స్ అండ్ దే బికమ్ వామ్ ఇన్సైడ్ అండ్ వామిట్. కనుక లోపల ఎప్పుడైతే మళ్ళీ వేడెక్కుతాయో వేడెక్కగానే కక్కేస్తాడు. కనుక ఈ లక్షణం ఆస్తమా ఉంటే మనకి ఆస్తమా వంక చూడకూడదు, మనిషి లక్షణాలు చూడాలి. అది మనిషి యొక్క లక్షణాలే మనం చూడాలి, ఆస్తమా చూడకూడదు. అది ఫాస్ఫరస్ 31 డోసు వేస్తే రాడికల్ క్యూర్ వస్తుంది, పూర్తిగా తగ్గిపోతుంది. ఎన్ని రోజుల నుంచి ఆయాసం ఉన్నా సరే
ఒక్క డోసు ఫాస్ఫరస్ 30 వేస్తే తగ్గిపోతుంది. ఈ లక్షణం ఉండాలి. చల్లటి నీళ్లు తాగాలి, తాగిన నీళ్లు కూడా 5 నిమిషాల్లో వాంతి అయిపోవాలి. అది మళ్ళీ ఇక రెండో డోస్ కానీ రెండో డ్రగ్ కానీ అక్కర్లేకుండా తగ్గుతుంది. అది అదృష్టం ఫాస్ఫరస్ వాళ్ళకి. కానీ ఒక్కొక్కప్పుడు 30తో క్యూర్ అయిన తర్వాత 5 రోజులు పోయిన తర్వాత 200 వేయాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ లక్షణాలు వస్తాయి అన్నమాట. అప్పుడు మళ్ళీ మనం లక్షణాలు వచ్చినప్పుడే వేయాలి. లేకపోతే ఎందుకైనా మంచిది, ఒక వారం అయింది కదా ఇంకొక డోసు వేద్దాం అనేటువంటి తలతిక్క పనులు మనం చేయకూడదు. దీన్ని నేనేమంటున్నానంటే తలతిక్క పనులు అంటున్నాం, కానీ మన తలలో పుట్టిన తిక్క అన్నమాట ఇది. అది అంటే డాక్టర్ యొక్క తలలో పుట్టిన తిక్క. కనుక సామాన్యంగా ఫాస్ఫరస్లో కంప్లీట్ క్యూర్ కానీ కేసులు క్యూర్ కానటువంటి ఎక్కువ కేసులు యాంటీమ్ టార్ట్ కిందకు వస్తాయి. అంటే ఫాస్ఫరస్తో కూడా నయం కానటువంటి కేసులు అవి కూడా యాంటీమ్ టార్ట్లోకి వస్తాయి. అది ఆ సంబంధం గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ రెండింటికి దగ్గర సంబంధం ఉంది. అంటే యాంటీమ్ టార్ట్ కంప్లీట్గా క్యూర్ ఆఫ్ రెస్పిరేటరీ ట్రబుల్స్ ట్రీటెడ్ విత్ ఫాస్ఫరస్. కనుక ఫాస్ఫరస్తో ట్రీట్ చేసినటువంటి కేసులు ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉంటే అప్పుడు యాంటీమ్ టార్ట్ వేస్తే పూర్తిగా తగ్గిపోతాయి. అంటే ఫాస్ఫరస్ ప్రయోగించి సగం నివారణ జరిగిన తర్వాత ఊపిరితిత్తుల వ్యాధుల్లో యాంటీమ్ టార్ట్ ఆ నివారణను పూర్తి చేయను. అంటే యాంటీమ్ టార్ట్ కంప్లీట్ చేస్తుంది. ఇవన్నీ ఈ 4 సెట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఆస్మా ఉన్న వాటికి బెల్లడోనా ఎన్నడూ వేయకూడదు. గుర్తుపెట్టుకోండి, బెల్లడోనా అనేటువంటి మందు ఆస్మాలో వేయకూడదు. అంటే ఉట్టేప్పుడు వేయొచ్చు, అటాక్లో ఉండగా అసలు మనం వీటికి గొంతు నొప్పి ఇట్లాంటివన్నీ లెక్క పెట్టి అనవసరమైన టెంపరేచర్ ఉంది, మొహం ఎర్రగా ఉంది అంటే రెడ్నెస్, హీటు, బర్నింగ్ ఉందని బెల్లడోనా వేస్తే వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఇక్కడెక్కడ ఆగడు, ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతాడు. అందుకే అది కూడా ఫాస్ట్ మెడిసిన్ అనమాట, ఫాస్టెస్ట్ మెడిసిన్. అంటే ఫాస్టెస్ట్ మెడిసిన్ అంటే ఫాస్ట్గానే పేషెంట్ని చంపేస్తుంది. అది ఆస్మా వాడికి అటాక్లో ఉండగా బెల్లడోనా పడితే అది సర్వవ్యాధి ప్రద్యుమ్నం, సర్వరోగ నివారణం. అంటే ఆస్మా ఉన్నవాడికి బెల్లడోనా అనేటువంటిది వేయరాదు. ఆస్మా ఉన్న నేచర్కి బెల్లడోనా నేచర్కి సంబంధం లేదు, అందుకని వేయకూడదు. అలాగే ఎకోనైట్ ఆస్మా ఉన్నవాడికి అటాక్లో ఉండగా ఎన్నడూ వేయరాదు. ఎకోనైట్ కూడా అటాక్లో ఉండగా వేయకూడదు. కావాలంటే అటాక్ తగ్గిన తర్వాత వేసుకోవచ్చు. అంటే దానికి కూడా టైమింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క మందుకి ఒక్కొక్క టైం ఉంటుంది. ఆ టైం బట్టి మనం ఆ ఎగ్రివేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. అది ఆ ఉధృతం తగ్గిన తర్వాత వేసుకోవాలి. టెంపరేచర్ ఉంది కదండి మరి వేసాను అనకూడదు. కనుక ఇవి కొన్ని కాషన్స్, ఇవి కొన్ని జాగ్రత్తలు అనమాట. తర్వాత సైలీషియా ఉన్న లక్షణాలు ఆయాసం వాడికి సైలీషియా వేయాల్సినటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. అంటే ప్రమాదం అనమాట. శైలీషియా ఎవడికి పడితే వాడికి వేస్తే ప్రమాదం. దాని లక్షణం ఏంటంటే మొత్తం అంతా కూడా ఉన్నదంతా కూడా బయటికి తన్నేస్తుంది. ఆ తన్నేసే క్రమంలో చనిపోవచ్చు పేషెంట్. అందుకని శైలీషియా కూడా వేయకూడదు, కానీ అవసరమైతే వేయాలి. అది ఏ సందర్భాల్లో చెబుతున్నారు. ఆ లక్షణాలు వాడిలో కనిపిస్తే శైలీషియా వేస్తే తగ్గుతుంది. వాటిలో శైలీషియా వేస్తే తగ్గుతుంది, ఇంకొకటి వేస్తే తగ్గదు. ఇంకొకటి వేస్తే తగ్గదు, వాడికి శైలీషియానే వేయాలి. శైలీషియాలో ఏమీ సంబంధం లేకపోతే ఆస్మా అటాక్లో ఉండగా శైలీషియా వేస్తే ప్రమాదం. కనుక శైలీషియా వేయకూడని చోట వేస్తే ప్రమాదం, వేయాల్సిన చోట వేయకపోతే నేరం. అది ఊపిరితిత్తుల్లో ఉన్న ఫారిన్ మ్యాటర్స్ని వైలెంట్గా బయటకి ఎక్స్పెల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫారిన్ మ్యాటర్ కదా మన కళ్ళి, అదంతా ఫారిన్ మ్యాటర్, దాన్ని వైలెంట్గా బయటికి నెట్టేస్తుంది. ఆ క్రమంలో చనిపోతాడు పేషెంట్. పంచప్రాణములు తీసివేస్తుంది. అయితే శైలీషియా ఆస్మా వాడు ఎలా ఉంటాడు అండి అని మీరు అడగవచ్చు. మొట్టమొదటి టెంపర్మెంట్ పిరికి, టిమిడిటీ, ఆత్మవిశ్వాసం తక్కువ, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ 2 కీనోట్స్ లేని మనం శైలీషియా వేయరాదు. అంటే ఈ 2 వాడి యొక్క మనస్తత్వంలో ఉంటాయి. పిరికితనము,
ఏదైనా స్టేజ్ మీదకి ఎక్కాలంటే భయము, బెదురు, ఎవరితోటన్నా మాట్లాడాలంటే భయము, బెరుకు, ఎంతసేపు ఉన్న మాట గొంతులోనే ఉంటుంది, బయటికి రాదు. అది ఇట్లాంటివన్నీ కూడా ఉండాలి. దీర్ఘవ్యాధుల కంటే కేవలం పిరిగ్గా ఉన్నటువంటి వాడిని చూసి ముఖ్యంగా దీంట్లో హీ ఆఫెన్ ఫీల్స్ దట్ అదర్స్ ఆర్ ఇన్సల్టెడ్ బై హిమ్. అంటే తన వలన మిగిలిన వాళ్ళు ఇన్సల్ట్ అయ్యారనేటువంటి బాధ వాడికి ఎప్పుడూ ఉంటుంది. తాను ఇతరులను ఏదో అవమానించితిని, మనస్సుకు కష్టం కలిగించితిని అని బాధపడను ఎప్పుడు. వాడు ఏమీ లేదు, వాడు ఎవరిని పాపం కష్టపెట్టాడు, కానీ వాడి లోపల అనుకుంటాడు కష్టపెట్టాను, అవమానించాను అని. అది అని అనుమానం శైలీష వాడికి. అందుచేత కొన్ని నెలలు, సంవత్సరాలు కనపడడం మానేసి బజార్లో నుంచి వెళ్ళిపోతాడు. వాడికి కనపడ్డు. వాడు ఎదురుపడ్డా ఆ పక్కకో ఈ పక్కకో చూస్తున్నట్టు వాడు వెళ్ళిన దాకా చూస్తాడన్నమాట. అది కంటికి కనపడ్డు. ఏదో చేశాననే అనుమానం వాడికి. ఊరికి వస్తానని చెప్పి వెళ్ళలేదనుకోండి, సపోజ్ వాడి కూడా వాడు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే వాడి ఫ్రెండ్ నేను కూడా వస్తానన్నాడు అనుకోండి, అనుకోకుండా కుదరలేదు. కుదరకపోతే ఇక వాడు ఫీల్ అయిపోతాడనమాట. అయ్యో నేను చెప్పాను కానీ పోలేకపోయాను. అది ఫ్రెండ్స్కి చెప్పకుండా ఊరెళ్ళాడు అనుకోండి, దీంట్లో ఏముంది, పెద్ద విశేషం ఏముంది, అన్నీ కుదరవచ్చు, కుదరకపోవచ్చు. అది ఎవడు కేర్ చేయడు. మామూలుగా ఆరోగ్యవంతుడైతే కేర్ చేయడు. అసలు కుదరకపోతే ఏం చేస్తామనేది. ఇప్పుడు మీ ఫ్రెండ్ చెప్పకుండా ఊరెళ్ళాడంటే చెప్పి వెళ్ళాలని రూల్ ఏముంది? భార్యాభర్త వాడు ఏం కాదు కదా, అలాంటప్పుడు భార్య భర్త కాదు కదా, అలాంటప్పుడు ఏడాదిన్నర మీకు కనిపించకుండా మేనేజ్ చేస్తాడు. ఆ చిన్న కారణానికి 1 సంవత్సరంన్నర పాటు మీకు కనపడ్డు. ఎందుకంటే మీకు చెప్పకుండా ఊరికి వెళ్ళాను, ఇంకేముంది, పంప మునిగిపోయింది. అది మన మీద వాడికి ఇంప్రెషన్ పోయింది. అది ఇంకా వీడికి మనం మొహం ఎట్లా చూపిస్తాం? ఇట్లాంటి డర్టీ సైకాలజీ శైలీషియా టిపికల్గా ఉంటుంది. శైలీషియాలో ఇట్లాంటి డర్టీ సైకాలజీ టిపికల్గా ఉంటుంది. ఇంకా శైలీషియాలో గాయం పడితే మానుట చాలా కాలం పట్టును. కార్బోవేజ్ లాగానే దీనికి కూడా గాయం పడితే త్వరగా మానదు. తర్వాత వౌండ్స్ రెఫ్యూజ్ టు హీల్. కనుక గాయములు అనేటువంటివి త్వరగా నయం కావు. అనగా ఇది క్యాల్కేరియా మొదలగు వాటికి చాలా మందులు కొన్నది కదా అని నా మీద కోపపడవచ్చు అని మాస్టర్ అంటున్నారు. ఇంకా లక్షణాలు చెబుతాను. గాయమైన తర్వాత ఆ చోట ఏమవుతుంది, మిగతా డ్రగ్స్ వాళ్ళకి గ్రాన్యూల్స్ ఏర్పడేటువంటి లక్షణం ఉండదు. అంటే షుగర్ క్రిస్టల్స్, సాల్ట్ క్రిస్టల్స్ లాగా కనపడతాయి. పైన చిన్న చిన్న షుగర్ క్రిస్టల్స్, అట్లా సాల్ట్ క్రిస్టల్స్ లాగా కనపడతాయి. చెక్కు కడుతుంది. ఆ చెక్కు కట్టడంలో క్రిస్టల్స్గా ట్రాన్స్పరెంట్గా కనపడతాయి. అంటే ఆ క్రిస్టల్స్ కింద ఉండే చీము ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే పాలిథియన్ కవర్ వేస్తే ఎలా ఉంటుందో, ఇటు పక్క చీము అటు పక్క పైన పాలిథియన్ కవర్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అది. తర్వాత చీము పట్టకుండా ఏది దాటిపోదు. వీడి యొక్క శరీరంలో చీము పుష్కలంగా ఉన్నటువంటి జీవుల్లో వీడు కూడా ఒకడు, శైలీష జీవి. కనుక షూర్ ఆఫ్ ఎనీథింగ్, శైలీష వాళ్ళకి కొంచెం గీసుకున్నా సరే ఏదో ఒక మూలలో చీము పడుతుంది. మామూలుగా ఇది పలస్టిల్లా చీము అయితే చక్కగా పెద్ద ముత్తైదువులాగా ఉంటుంది. పలస్టిల్లా అంటే చీము బాగా పసుపు ముద్దలే ఉంటుంది. క్యాల్కేరియా చీము అయితే చక్కగా తెల్లగా కొంచెం పచ్చగా ఉంటుంది. అంటే ఏ చీము ఎట్లా ఉంటుందో చెప్తున్నారు మాస్టర్. కానీ రెండింటికి టెక్స్చర్ ఎలాగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. మెత్తని పిండి మాదిరిగా ఉంటుంది.
దీనికి గ్రాన్యూల్స్ చీము నిండా ఉన్న రేణువులతో సైలీషియాకి నయం అవుతున్నప్పుడు కూడా ఏదైనా గాయం కానీ కురుపు కానీ పైన చెక్కు హెల్దీగా కట్టదు. ఇక్కడ దీనికి హెల్దీగా ఉండదు చెక్కు, అది ఏడుస్తున్నట్లు ఉసూరు అన్నట్లుగా కడుతుంది. ఎలాగా? గ్లాసీ ట్రాన్స్పరెంట్ లేయర్, అది ఇక్కడ దీని లక్షణం. గ్లాసీగా ట్రాన్స్పరెంట్ లేయర్గా ఉంటుంది. అంటే గాజు వలె పొరగట్టును, అంటే పాలిథియాన్ లేయర్ ఉన్నట్టుగా ఉంటుంది, అలాగా కడుతుంది. దాని అడుగున కొంచెం కదిలించేటప్పటికి ఈ గ్రాన్యూల్స్ ఉంటాయి, పైకి లేస్తాయి. ఇది సైలీషియా యొక్క లక్షణాలు. ఇంకా అరిచేతులు అరికాళ్ళు చెమటలు పోయిచుండును. అరిచేతులు అరికాళ్ళల్లో చెమటలు ఎక్కువగా పోస్తూ ఉంటాయి. స్వెట్టింగ్ ఆఫ్ పామ్స్ అండ్ సోల్స్. ఆ తర్వాత ఆ చెమట దుర్వాసన ఉండును. ద స్వెట్ విల్ హ్యావ్ స్మెల్ ఆఫ్ కార్ప్స్, కనుక శవగంధం లాగా ఉంటుంది. ఎండిన తోళ్ళు మొదలైనవి ఆ గదిలో పెడితే వచ్చే వాసన వేస్తుంది. చేతులు కాళ్ళు కూడా డ్రైగా ఎండిపోతూ ఉంటాయి, తోళ్ళల్లే ఉంటాయి, చెమట పోస్తుంది. అదే ఆశ్చర్యం, ఈ ఒక సైలీషియాకి తప్ప ఇంకొక దానికి లేదు. ఈ లక్షణాలన్నీ కలిసి ఉంటాయా? ఉండవచ్చు మిగతా డ్రగ్స్కి. ఇంకా మనిషి ఒళ్ళు టెంపరేచర్ కోల్డర్, అంటే చల్లగా ఉంటుంది. కొందరికి టూ మచ్ ప్రొఫ్యూజ్డ్ స్వెట్, కొంతమందికి చాలా విపరీతమైనటువంటి చెమట పోస్తుంది. అరికాళ్ళు అరిచేతులు అలా నీళ్లు పోస్తున్నట్లే ఉంటాయి. అంటే వీళ్ళకి చిన్నపిల్లలు అయితే, స్టూడెంట్స్ అయితే పరీక్షలు రాయటం ఇబ్బంది, కర్చీఫ్ వేసుకొని గందరగోళం పడుతుంటారు అనమాట. పేపర్ మీద పెడితే ఆ పేపర్ తడిసిపోతుంది, రాసుకోలేడు పాపం. హ్యాండ్ కర్చీఫ్ కానీ కొన్ని బ్లాటింగ్ పేపర్స్ కానీ పెట్టుకొని వ్రాసుకొని పరీక్షల్లో మహా సఫర్ అవుతూ ఉంటారు వీళ్ళు. ఇదొక సిమ్టమ్. ఇంకొక సిమ్టమ్ సైలీషియాలో, క్రానిక్ డిసీజెస్లో ఆఫెన్ స్టూల్ ఈజ్ వెరీ హార్డ్. విరోచనం అనేటువంటిది వెరీ హార్డ్గా గిలక్కాయలాగా ఉంటుంది అనమాట, ఒకటే గిలక్కాయలాగా ఉంటుంది. మలము చాలా గట్టిగా ఉంటుంది. అండ్ ఇట్ గివ్స్ మచ్ పెయిన్. విరోచనానికి వెళ్తుంటే చాలా నొప్పి కలుగుతుంది. ఇది కూడా చాలా కేసుల్లో ఉన్నది. కానీ సైలీషియాకి ఏం చెప్పాలి? ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది మోషన్ గివ్స్ వెరీ ట్రబుల్, వెరీ అన్బేరబుల్ పెయిన్. కనుక విరోచనం యొక్క మొట్టమొదటి భాగం బాగా ఇబ్బందిగా ఉంటుంది. మల విసర్జనలో మొట్టమొదట విపరీతమైనటువంటి బాధ. ఎందుకని? ఇట్లాంటి చోట్ల కోపడరాదు, అసహించుకోరాదు. ఫస్ట్ పార్ట్ ఆఫ్ లంప్సమ్గా లావుగా ఉంటుంది, గిలక్కాయలాగా, ఒకటే గిలక్కాయలాగా ఉంటుంది. తర్వాత మళ్ళీ సన్నగా ఉంటుంది, తర్వాత వచ్చే పార్ట్ సన్నగా ఉంటుంది. అయిపోయిందా? 3 నిమిషాలు అయిపోయింది. సరే, ఇవాళకి స్వస్తి అండి. సైలీషియా సగంలో ఉన్నాం, ఇంకా సైలీషియా కాలేదు, ఇంకా 4-5 లక్షణాలు ఉన్నాయి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? వాసుదేవ సార్. వాసుదేవ చెప్పండి. ఇప్పుడు దుర్గలకి మీరు ఆయింట్మెంట్స్ అలా చెప్పారు కదా సార్, మామూలుగా ఆయుర్వేదిక్ లో కరక్కాయ ఇలాంటివి పూస్తూ ఉంటారు కదా. ఏది పూయకూడదండి, ఆయుర్వేదం కాదు, హోమియో కాదు. హోమియోలో కూడా ఉన్నాయి ఆయింట్మెంట్స్. అవునవును సార్. అవి కమర్షియల్ ఆయింట్మెంట్స్, అంటే వాళ్ళు వ్యాపారం చేసుకునే దానికి పనికొచ్చే ఆయింట్మెంట్సే కానీ మీరు బతికి బట్టకట్టడానికి పనికిరావు. మరి ఆయుర్వేదిక్ లో అవి ఎట్లా సార్? అవి అంటే కొన్ని తరాలుగా మనం చేస్తూ వచ్చారు కదా, అందుకని. అవి ఆయుర్వేదం అనేటువంటిది, ఆ వైద్యం అనేటువంటిది సరిగా డాక్టర్స్ లేరమ్మా, అది గొడవ. అది మాస్టర్ గారు యొక్క నాన్నగారు అనంతాచార్యుల వారు, వాళ్ళు ఆయుర్వేదంలో ఫేమస్ డాక్టర్స్. అట్లాంటి వాళ్ళు కనిపిస్తే మనం వాడుకోవచ్చు. ఈ మిగిలిన వాళ్ళు చెప్పేయని ఇప్పుడు, ఎందుకంటే సపోజ్ మనకి చాలా జబ్బులు ఆయుర్వేదం అయినలో మందులు అనేటువంటి ఇంగ్లీష్ వైద్యాన్ని అనుసరించి వస్తున్నాయి, అవి కూడా ట్యాబ్లెట్స్ లాగా వస్తున్నాయి. అంటే పూర్తి కమర్షియలైజేషన్లో ఉన్నాయి. మనం అట్లాంటప్పుడు నమ్మటానికి వీల్లేదు. అందుకని ఆయుర్వేదంలో మందులు వేస్తే అసలు రావు జబ్బులు. ఇంకొక రకమైనటువంటి పొటెంటైజేషన్ ప్రాసెస్, ఇందాక మనం చెప్పాం కదా, డైనమైజేషన్ ప్రాసెస్, అది కూడా ఇంకొక రకమైన డైనమైజేషన్ ప్రాసెస్, పుటం పెట్టడం ఇవన్నీ కూడా. కానీ సరైనటువంటి మందులు డాక్టర్స్ లేరు, అది చేయాలంటే చాలా కష్టం అది. అందుకని ఇది తేలిగ్గా ఉంది. అందుకని
ఈకే గారు కూడా దీన్ని ఫాలో అయ్యారు. ఆయనకు రెండో తెలుసు, ఏది బాగుంటుందో తెలుసు, భారతదేశానికి ఇప్పుడు ఏది కావాలో తెలుసు. అందుకని ఆయన హోమియో వైద్యానికి మారలేరు. ఆ రెండు తెలుసు ఆయనకి. అవును సార్. అది వా- ఆయుర్వేద మరి మందులు ఏమన్నా తయారు చేశారా సార్ మన మాస్టర్ ఈకే గారు మరి? ఆ కొన్ని తయారు చేశారు, ఆహా. లిమిటెడ్ గా తయారు చేశారు. ఉమ్. అవి జనం తీసుకుంటున్నారు, వాడుతున్నారు, అవి బాగానే ఉన్నాయి. ఆహా. అంటే ఏటికండి అట్లా ఎట్లా? జనరల్ గా టానిక్స్ అట్లాంటివి ఎక్కువ తయారు చేశారు. ఆహా. అది పళ్ళ పొడులు ఇట్లాంటివన్నీ కొన్ని తయారు చేశారు. నాగార్జున పళ్ళ పొడి, ఉమ్. మృత సంజీవిని తైలం ఏదైనా పెయిన్స్ ఉన్నప్పుడు అది రాసుకోవడానికి, అట్లాంటివన్నీ ఉన్నాయి. ఆహా. ఆయుర్వేదంలో కూడా కొన్ని తయారు చేశారు బాగానే. ఉమ్. సో ఏదైనా ఇప్పుడు ఇంగ్లీష్ కానీ హోమియో కానీ ఏ ఆయింట్మెంట్లు రాయకూడదు అసలు దుర్రలకి. అసలు దురదలకు అనేది పైన అనేది ఏమి రాయకూడదండి. దురదలకి నాలుక మీద మందు వేస్తే చర్మం మీద మొత్తం క్లీన్ అయిపోవాలి. అదే లెక్క, ఇక అంతకు మించి ఏది కాదు. నాలుక మీద మందు వేస్తే నాలుక మీద నుంచి డైరెక్ట్ గా లివింగ్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పైకి వెళ్తుంది మందు. మనస్సులోకి వెళ్ళి అక్కడి నుంచి పనిచేస్తుంది. అక్కడి నుంచి పనిచేసి నీకు దురదలన్నీ కూడా తగ్గిపోతాయి. అది ఐడియల్ క్యూర్. అది ఇంకొకటి, దురదలు తగ్గిన తర్వాత ఇక ఏ జబ్బు రాకూడదు. దురదలు తగ్గినాయండి, మనకి కొత్త జబ్బులు వచ్చినాయి అంటే అది అసలు దాన్ని వైద్యం అనరు, దాన్ని కొండమంగళ వైద్యం అంటారు. అది సరేనండి. డౌట్స్ అయిపోయినాయా?